హాయ్ గైస్, వెల్కమ్ టు సుధీర్ క్రియేషన్స్ తెలుగు. ఈరోజు ఈ వీడియోలో అయితే ఒక కొత్త మనీ ఎర్నింగ్ యాప్ గురించి మీకు చెప్పబోతున్నాను. సో ఈ యాప్ అయితే జెన్యూన్గా పేమెంట్ ఇస్తుంది. నేను ఆల్రెడీ పేమెంట్ తీసుకోవడం జరిగింది. ఇప్పుడైతే దీనికి సంబంధించినటువంటి పేమెంట్ ప్రూఫ్ అనేది మీకు చూపిస్తాను. ఈ యాప్ నేమ్ వచ్చేసి రూటర్ అనమాట. దీనిలో అయితే మనం అన్లిమిటెడ్గా ఎర్న్ చేసుకోవచ్చు. సెల్ఫ్ ఇన్కమ్ ఉంది, అలాగే రిఫర్ ఇన్కమ్ కూడా ఉంది. సో ఇక్కడ చూసారు కదా 25 రూపీస్ అనేది క్యాష్ బ్యాక్ రిసీవ్డ్ ఫ్రమ్ రూటర్ అని ఉంది కదా. ఈ రూటర్ అనే యాప్ నుంచి ఇది క్యాష్ బ్యాక్ అనేది వచ్చింది. 25 రూపీస్ అనేది విత్డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడైతే యాప్లోకి వెళ్ళి ప్రాసెస్ ఏంటనేది చూసేద్దాం. ఫస్ట్ అయితే మీరు డిస్క్రిప్షన్లో నేను ఇచ్చినటువంటి లింక్ ద్వారా మీరు యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. దానికంటే ముందుగా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. మన ఛానల్లో ఫోటో, వీడియో, లోగో ఎడిటింగ్తో పాటుగా ట్రెండింగ్ టాపిక్స్ మీద అలాగే మనీ ఎర్నింగ్ మీద కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. సో ఖచ్చితంగా అయితే నా ఛానల్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇప్పుడైతే ఫస్ట్ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీరు యాప్ అనేది ఓపెన్ చేసుకోండి. ఈ విధంగా ఓపెన్ అవుతుందన్నమాట. ఇప్పుడు ఇక్కడ మన పేటిఎం నెంబర్ అనేది ఎంటర్ చేసుకోవాలి. వేరే నెంబర్ ఏది కూడా ఎంటర్ చేయొద్దు, పేటిఎం నెంబర్ మాత్రమే ఎంటర్ చేయండి. ఈ విధంగా ఎంటర్ చేసుకున్నాక కింద సెండ్ ఓటీపీ పై క్లిక్ చేస్తే మనకి ఓటీపీ అనేది రావడం జరుగుతుంది ఆ నెంబర్కి. ఆ తర్వాత ఓటీపీ అనేది ఇక్కడ ఎంటర్ చేసి వెరిఫై చేసుకోండి. వెరిఫై చేసుకున్నాక ఈ విధంగా అయితే యాప్ ఓపెన్ అవుతుందన్నమాట. యాప్ ఓపెన్ చేసుకున్నాక మనకి డైలీ ఒక స్పిన్ అనేది ఇస్తారు ప్రతిరోజు కూడా. ఆ స్పిన్ యూస్ చేస్తే మనకు కొన్ని కాయిన్స్ అయితే వస్తాయి. మీకు పైన 3 లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఆ లైన్స్ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనకి ఈ ప్లేస్లో ఆ స్పిన్ అనేది ఇస్తారు. అయితే నేను ఆల్రెడీ ఈరోజుది యూస్ చేశాను కాబట్టి నాకు ఇక్కడ చూపించట్లేదు. యూస్ చేయకపోతే మీరు ఫ్రెష్గా ఓపెన్ చేసినట్లయితే మనకి ఇక్కడ స్పిన్ అనేది ఒకటి సింబల్ అనేది చూపిస్తాడు. దాన్ని యూస్ చేసి కొన్ని కాయిన్స్ అనేవి మీరు పొందొచ్చు. అలాగే ఇందులో చిన్న చిన్న టాస్క్లు అనేవి చేసి కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. పైన కనిపిస్తున్నటువంటి కాయిన్ సింబల్పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ డైలీ టాస్క్స్ అలాగే వీక్లీ టాస్క్స్ ఉన్నాయి. దాంతోపాటుగా ఆఫర్స్ కూడా కొన్ని ఉన్నాయి. వీటి ద్వారా మనం కాయిన్స్ అనేవి ఎర్న్ చేసుకోవచ్చు. ఇక్కడ డైలీ టాస్క్స్లో లైక్ 5 పోస్ట్ అనే ఒక టాస్క్ ఉంది కదా, దీన్ని కనుక కంప్లీట్ చేసినట్లయితే మనకి 15 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ లైక్ పైన క్లిక్ చేసినట్లయితే మనకి ఈ విధంగా హోమ్ స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనము వీడియోస్ కానీ లేదా ఫొటోస్ కానీ చాలా ఉంటాయి. వీటిలో ఒక 5 పోస్టులని లైక్ చేయాలి. సో ఇక్కడ గుర్తుపెట్టుకోండి, లైవ్లో వచ్చినటువంటి వీడియోస్కి మనం లైక్ చేయడానికి కుదరదు. కేవలం మామూలుగా అప్లోడ్ చేసినటువంటి వీడియోస్ కానీ ఫొటోస్ కానీ ఈ విధంగా ఉన్నాయి కదా, వీటిని మనం ఈ విధంగా లైక్ చేయాలి. 5 పోస్ట్ని లైక్ చేసిన తర్వాత ఇప్పుడు చూడండి, మళ్ళీ పైన కాయిన్స్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ చూసినట్లయితే కలెక్ట్ రివార్డ్ అని వచ్చింది. ఇక్కడ క్లిక్ చేయగానే మనకి 15 కాయిన్స్ అనేవి యాడ్ అవ్వడం జరిగింది పైన. సో ఈ విధంగా అనమాట. అలాగే కొంచెం కిందకి స్క్రోల్ చేసినట్లయితే ఇక్కడ పోస్ట్ యాన్ ఇమేజ్ ఆర్ వీడియో అని ఉంది కదా, అంటే ఒక ఫోటో కానీ లేదా వీడియో కానీ పోస్ట్ చేసినట్లయితే 15 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ పోస్ట్ పై క్లిక్ చేస్తే గ్యాలరీ ఓపెన్ అయింది. ఏదో ఒక ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో ఏదో ఒక టైటిల్ ఇచ్చేసి పోస్ట్ చేస్తున్నాను. ఫోటో అనేది అప్లోడ్ అవుతుంది. కంప్లీట్గా అప్లోడ్ అయిపోయాక మళ్ళీ పైన కాయిన్స్ పై క్లిక్ చేసి ఈ విధంగా రిఫ్రెష్ చేసుకున్నట్లయితే చూశారు కదా కలెక్ట్ రివార్డ్ అని వచ్చింది. మళ్ళీ దానిపై క్లిక్ చేస్తే కాయిన్స్ అనేవి యాడ్ అయిపోతాయి. అదేవిధంగా ఇక్కడ ఫాలో 3 యూజర్స్ అని ఉంది కదా, అంటే ఒక 3 అకౌంట్స్ని కనుక మనం ఇక్కడ ఫాలో అయినట్లయితే మనకు కొన్ని కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అలాగే కింద గో లైవ్ అని ఉంది. 5 మినిట్స్ పాటు మనం లైవ్ చేసినట్లయితే దానికి కూడా కొన్ని కాయిన్స్ అనేవి ఇస్తారు. సో లైవ్ అంటే మనమే ఉండాల్సిన అవసరం లేదు. లైవ్ ఓపెన్ చేసి మొబైల్ కాసేపు పక్కన పెట్టేస్తే ఆటోమేటిక్గా అది కౌంట్ అయిపోతుంది. ఈ విధంగా ఉంటాయి డైలీ టాస్క్స్ అనేవి. ఈరోజు అయిపోతే రేపు మళ్ళీ ఫ్రెష్గా ఓపెన్ అవుతాయి అన్నమాట టాస్క్లు అన్నీ కూడా. ఇప్పుడు పక్కనే ఉన్న వీక్లీ టాస్క్లు ఓపెన్ చేసుకున్నట్లయితే మీరు ఇక్కడ చూసినట్లయితే వ్యూ 40 వీడియోస్ అని ఉంది. అంటే మనం 40 వీడియోస్ చూడాలి. అంటే కంప్లీట్గా చూడాల్సిన అవసరం లేదు. 1 సెకండ్ చూస్తే చాలు మనకి వ్యూ అనేది కౌంట్ అవుద్ది. ఆ విధంగా 40 వ్యూస్ కనుక కౌంట్ అయినట్లయితే మనకి అక్కడ ఉన్నటువంటి కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఇక్కడ వ్యూ పైన క్లిక్ చేస్తే ఈ విధంగా వీడియోస్ అనేవి ఓపెన్ అవుతాయి. అన్నీ కూడా ఒక్కొక్క సెకండ్ చూసి అలా స్క్రోల్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఈజీగా మనకి 40 వ్యూస్ అనేవి కంప్లీట్ అయిపోతాయి. ఇందులో పబ్జీ, ఫ్రీ ఫైర్కి సంబంధించినటువంటి వీడియోస్ అనేవి ఎక్కువగా ఉంటాయి. మీకు ఇష్టం ఉన్నట్లయితే చూడొచ్చు, లేదంటే 1 సెకండ్ అలా చూసి కిందకి స్క్రోల్ చేసేయచ్చు. వ్యూస్ అనేవి కౌంట్ అవుతాయి. ఇప్పుడైతే బ్యాక్ చేసుకుంటున్నాను. ప్రజెంట్ అయితే 18 ఉన్నాయి. ఇప్పుడు రిఫ్రెష్ చేసుకున్నట్లయితే మనకి 21 వచ్చాయి వ్యూస్ అనేవి. ఈ విధంగా పూర్తిగా 40 వ్యూస్ చూసేస్తే మనకి 35 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అలాగే వ్యూ బ్రాడ్కాస్ట్ ఫర్ 60 మినిట్స్ అనే కింద ఒక ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ వ్యూ పై క్లిక్ చేస్తే ఈ విధంగా ఒక లైవ్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. ఫ్రీ ఫైర్ గేమ్ అనేది. ఈ ఫ్రీ ఫైర్ గేమ్ లైవ్ అనేది మనం 60 మినిట్స్ కనుక చూసినట్లయితే మనకి 120 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అయితే మనకి ప్రతిరోజు కూడా ఎంతో కొంత డేటా అనేది వేస్ట్ అవుతుంది. అలాంటప్పుడు ఏంటంటే మనం ఎక్కడో అంటే ఏదో ఒక టైంలో ఫ్రీ ఉన్నప్పుడు కాసేపు ఇది ప్లే చేసి పక్కన పెట్టేసినట్లయితే మనకి వాచ్ టైం అనేది కౌంట్ అవుతుంది. ఇంకో విషయం గుర్తుపెట్టుకోండి, ఇది ఒక రోజులో కంప్లీట్ చేయాల్సింది కాదు, వీక్లీ టాస్క్ కాబట్టి మనం వారం రోజుల్లోపు ఎప్పుడైనా కంప్లీట్ చేసుకోవచ్చు. అంటే ఈరోజు ఒక 10 మినిట్స్ అలాగే రేపు ఒక 10 మినిట్స్ ఈ విధంగా అనమాట. సో ఈ విధంగా మనం 1 వీక్ లోపు ఈజీగా కంప్లీట్ చేసేవచ్చు దీన్ని. అప్పుడు మనకి 120 కాయిన్స్ అనేవి లభించడం జరుగుతుంది.
అలాగే లైక్ 20 పోస్ట్స్ అని ఉంది. అంటే 20 పోస్టులు కనుక లైక్ చేసినట్లయితే ఇక్కడ కూడా 25 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. అదేవిధంగా కింద 7 టైమ్స్ కనుక మనం షేర్ చేసినట్లయితే 25 కాయిన్స్ వస్తాయి. అలాగే ఇక్కడ కూడా లైవ్ ఉంది, 25 మినిట్స్ లైవ్ చేస్తే ఇక్కడ కూడా 25 కాయిన్స్ అనేవి రావడం జరుగుతుంది. ఈ విధంగా ఉంటాయన్నమాట వీక్లీ టాస్క్స్ అనేవి. ఇవి వీక్లీ వన్స్ యాక్టివేట్ అవుతాయి అన్నమాట. ఈ వీక్లో మనం ఎప్పుడైనా సరే కంప్లీట్ చేసుకోవచ్చు. అవి డైలీ టాస్క్స్ వచ్చేసి రోజుకోసారి యాక్టివేట్ అవుతాయి, అవి రోజుకోసారి కంప్లీట్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ పక్కన ఉన్నటువంటి ఆఫర్స్ ఓపెన్ చేసుకున్నట్లయితే ఇక్కడ చాలా యాప్స్ అనేవి ఉంటాయి. వీటిని డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయినట్లయితే మనకి ఎన్నో కొన్ని కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. అక్కడ ఏ యాప్కి ఎన్ని కాయిన్స్ ఇస్తారనేది క్లియర్గా అక్కడ చూపించడం జరిగింది. మీకు నచ్చిన యాప్స్ అనేవి డౌన్లోడ్ చేసుకుని రిజిస్టర్ అయితే కాయిన్స్ వస్తాయి. అండ్ ఇంకో విషయం ఏంటంటే ఇది ఇంతకుముందు మీరు డౌన్లోడ్ చేసుకోకపోతేనే వస్తాయి. అంతకుముందు మీరు డౌన్లోడ్ చేసి రిజిస్టర్ అయినట్లయితే అటువంటి యాప్స్ మీరు మళ్ళీ డౌన్లోడ్ చేయొద్దు, కొత్త యాప్స్ మాత్రమే డౌన్లోడ్ చేయండి. తర్వాత పక్కన ఉన్నటువంటి కాయిన్స్ ఓపెన్ చేసుకుంటే మీకు ఇక్కడ హిస్టరీ మొత్తం ఉంటుందన్నమాట. మీరు ఎంత ఎర్న్ చేశారు, అలాగే ఎంత విత్డ్రా చేశారు అనేది. అలాగే పక్కనే కూపన్స్ ఓపెన్ చేసుకోండి. ఇక్కడ మీరు పేటిఎంకి విత్డ్రా చేసుకోవచ్చు కాయిన్స్ అనేవి. అలాగే ఫ్రీ ఫైర్కి సంబంధించినటువంటి డైమండ్స్ కానీ, అదేవిధంగా పబ్జీకి సంబంధించిన యూసీ కానీ ఈ కాయిన్స్తో పర్చేస్ చేసుకోవచ్చు. పూర్తిగా కిందకి స్క్రోల్ చేసినట్లయితే పేటిఎంకి విత్డ్రా చేసుకోవడానికి ఆప్షన్స్ అనేవి ఇక్కడ కూపన్స్ అనేవి ఉన్నాయి. ఇక్కడ క్లియర్గా చూపించడం జరిగింది, అంటే ఎంత కాయిన్స్కి ఎంత అమౌంట్ ఇవ్వడం జరుగుతుంది అనేది. మనకి మినిమం రీడీమ్ వచ్చేసి 3000 కాయిన్స్ అనమాట, అంటే 25 రూపీస్ అనేవి రావడం జరుగుతుంది. నేను ఆల్రెడీ స్టార్టింగ్లోనే మీకు చూపించాను 25 రూపీస్ అనేది పేటిఎం ప్రూఫ్. సో అది 3000 కాయిన్స్ అయ్యాక నేను విత్డ్రా చేసుకున్నాను. అలాగే 5000 కాయిన్స్కి 50 రూపీస్ అయితే రావడం జరుగుతుంది. సో ఇక్కడ చూపించాను కదా ఇంతకుముందు ప్రూఫ్ అనేది. సో ఇక్కడ చూడండి సక్సెస్ అనేది వచ్చింది. ఫైనల్గా రిఫర్కి 200 కాయిన్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ పైన 3 లైన్స్పై క్లిక్ చేసి ఇక్కడ ఇన్వైట్ అండ్ ఎర్న్ అనే ఆప్షన్ ఉంది కదా, దానిపై క్లిక్ చేస్తే వాట్సాప్, ఫేస్బుక్ అన్నీ కూడా ఓపెన్ అవుతాయి. వాటి ద్వారా మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి రిఫర్ చేయొచ్చు. రిఫర్ ద్వారా అదేవిధంగా డైలీ అండ్ వీక్లీ టాస్క్స్ ద్వారా అదేవిధంగా యాప్స్ని ఇన్స్టాల్ చేసుకుని మీరు అన్లిమిటెడ్గా అయితే కాయిన్స్ని ఎర్న్ చేసుకోవచ్చు. సో ఇంతే గైస్ ఈరోజు వీడియో అయితే. యాప్కి సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. అలాగే వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అదేవిధంగా ఫస్ట్ టైం కనుక నా వీడియోస్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అనేది యాక్టివేట్ చేసుకోండి. ఇలా చేయడం ద్వారా నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్లో రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. దిస్ ఈజ్ సుధీర్. జై హింద్.